గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా సామిరంగా పండక్కి ఫ్యామిలీతో వచ్చారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది సినిమా. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాగార్జున గారి యాక్టింగ్ అయితే సూపర్. డైరెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. నరేష్ గారి యాక్టింగ్ అంటే అసలు చాలా బాగుంది. నరేష్ గారు, మన రాజధరణ్ గారు కూడా చాలా బాగుంది. సో మనం కళ్ళు మూసుకుని సంక్రాంతి సినిమా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అందరూ, నో ప్రాబ్లం. ఫ్యామిలీతో తీసుకొని వచ్చినట్టున్నారు. మీ పాప హాయ్ మా. నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో చిరంజీవి, మా వైఫ్ నాగార్జున ఫ్యాను. సో నేను కూడా నాగార్జున ఫ్యాన్ అయిపోయా. సినిమా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. మీకు ఎవరు నచ్చారు బాగా? ఎవరైనా? నాగార్జున గారు అండి, నాగార్జున గారు. కామెడీ ఉందా? బాగుందా? ఫ్యామిలీ కామెడీ ఉంటుంది అక్కడక్కడ, కానీ సినిమా అంతా మాస్ మాస్ అండి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Harshit. నీకు ఏం నచ్చారు? ఎవరు నచ్చారు హీరో? Nagarjuna. Nagarjuna. నాగార్జున నచ్చారా? నీ ఫేవరెట్ హీరోనా? ఓకే. నా సామిరంగా ఎట్లా ఉంది? పర్లేదు అక్క, బాగానే ఉంది. అంటే ఫస్ట్ అయితే సంక్రాంతికి అయితే హనుమాన్ చూడండి, సెకండ్ నా సామ్రంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైందో. ఈ మూవీస్ అయితే చూడండి లిస్ట్లో అయితే నాకైతే బాగా అనిపించినాయి. ఇట్లా ఇంకోటి ఏంటంటే అల్లా నరేష్ యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకా ప్లస్ పాయింట్లు ఏంటంటే ఎంఎం కిరవన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్లు. ఇంకా ఇంటర్వ్యూల ముందర చైన్ తీసే సీను, ఇంకోటి థియేటర్ల సీన్ బాగుంది. మిగతాదంతా రొటీన్ అనిపించింది, కొద్దిగా యావరేజ్ ఉంది. ఇంకా ఏం నచ్చలేదు సినిమాలోని? సినిమాలు అంటే కొద్దిగా రొటీన్ ఉంది. ఇంకోటి ఏంటంటే మలయాళం పొరియం ఏదో పుంజిరియం ఏదో మరియం జోష్ అని ఉంటుంది అన్నమాట మూవీ. అది రిమేక్ కదా, యాష్ దించి చేసి ఉంటే బాగుండేది. కొన్ని చేంజెస్ చేసిండు, ఆ ఒక్కటే కొద్దిగా డిసప్పాయింటింగ్. ఇంకోటి అల్లా నరేష్ గారు చనిపోయేటప్పుడు ఆ ఎమోషన్ అనేది చాలా బాగుంది. అదైతే మస్తుగా అనిపించింది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 3.2 ఇస్తా. అల్లా నరేష్ ఫుల్ దుమ్ము. అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లా నరేష్ యాక్టింగ్, ఎమోషన్ అన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. మనకి మెయిన్ ప్లస్ పాయింట్ అవే. రాస్తారు ఉంది, అంత హెవీ ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకా నాగార్జున గారిది కూడా కొద్దిగా బాగుంది. అన్న మన్మధరాజు లాగా చూపించకుండా సినిమాలో ఆ పాత రిమేక్ మూవీ ఎలా ఉందో అలా చూపించింటే ఇంకా చాలా ప్లస్ పాయింట్ అవుతున్నాయి. హీరో హనుమానే పక్క, తేజ సజ్జనే హనుమాను. అది హీరో. సెకండ్ టైం మన నా సామిరంగా. నా సామిరంగా సినిమా ఎట్లా ఉంది? నా సామిరంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిర్రు. అంటే ఒకప్పుడు ఎప్పుడు చైన్ లాగి ఇట్టు కొట్టేసిర్రు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగి సూపర్ ఇట్టు కొట్టేసిన సినిమా అయితే. ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఎదురా ఈ సంక్రాంతికి అని చెప్తే నా సామిరంగా సినిమా అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది సినిమా అయితే, వేరే లెవెల్ అనిపించింది. ఇంకోటి నాగార్జున గారి సెకండ్ హాఫ్లో ఉంటుంది, ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి చూడండి. పక్కా ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, కానీ ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి చూడండి. పక్కా అందరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి. నాకు చాలా నచ్చింది. హీరోయిన్స్ కూడా వేరే లెవెల్ చేసారు. హీరోయిన్స్ రేటింగ్ అంటారా, మనం ఎవరండి రేటింగ్ ఇవ్వడానికి? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది, వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ. నా సామిరంగా ఎట్లా ఉంది? ఈసారి పండక్కే నా అస్సామి రంగా ఎలా ఉందని అడిగితే ఏం చెప్తాం? నాగార్జున ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్, మెయిన్గా సినిమా అభిమానులు వచ్చిన ప్రతి సినిమా చూస్తాం. బట్ నాగార్జున గారి అభిమానిగా ఈ సినిమాని నేను అరుస్తూ ఎంజాయ్ చేస్తాను. మిగతా సినిమాలు సినిమాలా చూస్తా. నాగార్జున గారి అభిమానిగా వీళ్ళు ఎంజాయ్, నా గొంతు పోయింది, అది కూడా మీకు తెలుస్తుంది. సినిమా అయితే అదిరిపోయింది. నాగార్జున గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్. నాగార్జున గారిని చూడడం. నరేష్ క్యారెక్టర్ హైలైట్. రాజధరణ్ గారితో కొంచెం ఉంది, ఆయన ఎంతవరకు చేయగలరు అంతవరకు చేశారు. బట్ నరేష్ గారు, నాగార్జున గారి సీక్వెన్సెస్ మటుకు అబ్బాబ్బాబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్. అండ్ విజయ్ బిన్ని గారు, నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు. ఎక్కడా కూడా ఆయన నెగిటివ్గా చేయలా, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని పాడు చేసుకోలేదు. విజయ్ బిన్ని గారు డైరెక్టర్గా మీరైతే సెటిల్ అయిపోయినట్టే. మంచి కథలు తీసుకొని ఇంకా మీరు మంచిగా చేస్తే బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటాం. నాగార్జున గారి అభిమాని అయినా నేను సినిమా అభిమానిని. సో సినిమాల్లో పండక్కి గెలిచింది మటుకు హనుమాన్. హనుమాన్ తర్వాత నా సామిరంగా సైందో. ఈ రెండు ఒకే పాయింట్లో ఉంటాయి. ఆ సినిమా గురించి నన్ను అడగండి. అసలు కథలేని సినిమాలు పట్టుకొచ్చి కథలను మాడిపోయిన దోశను అటు ఇటు తిప్పాడు ఆయన. ఆ సినిమా గురించి అడుగుతారు ఎందుకు? మంచి సినిమాలు 3 ఉన్నాయి, ఈ 3 చూడండి, ఎంజాయ్ చేయండి. గుంటూరు కారం గురించి నన్ను అడగొద్దు. మ్యూజిక్ బాగాలేదు, సినిమా బాగాలేదు, ఒక్క మహేష్ బాబు గారు తప్ప గుంటూరు కారంలో ఏమీ లేదు. దాని గురించి నన్ను అడిగి నా 3 పాటు చేయొద్దు. నేను హనుమాన్, నా సామిరంగా, సైందో ఈ ఫేవర్లో ఉన్న ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తా. 2-3 సార్లు చూస్తా. యాజ్ ఏ నాగార్జున గారి అభిమానిగా 5కి 4 రేటింగ్ ఇస్తా. యాజ్ ఏ సినిమా లవర్గా 5కి 3.25 రేటింగ్ ఇస్తాను.